కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురముల్లో 28వ పాశురాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ దివ్యమైన పాశురముల్లో గోపికాతత్వంతో పూర్తి తన్మయం చెందిపోయి అమ్మ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కీర్తన ఇది. ఇందులో గోపికాతత్వం చెప్పబడుతున్నది. ముఖ్యంగా భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఉండవలసింది నిష్కపటత్వము, నిరహంకారం. ఈ రెండు చాలా ప్రధానము. ఆ రెండిటితో మన యొక్క తెలియనితనాన్ని తెలుసుకుంటే చాలు. అన్నీ తెలుసు అనుకుని చేస్తే సాధనలు ఏమీ లాభం లేదు. మాకేమీ తెలియదు స్వామి, నీ కృపయే దిక్కు అనేటటువంటి శరణాగతి కావాలి. పరతంత్రత, పరమాత్మ యందు మనం ఆశ్రయించాలి. పరాధీనులం కావాలి, పరమాత్మకు పరాధీనులం కావాలి. ఆయనకు మనం స్వాధీనమైపోవాలి. ఆ తత్వం ఇందులో కనబడుతుంది. కరవైగల్ పిన్షెన్రు కానం షేరుందు ఉన్బోం அறிவொன்றும் இல்லாத ஆயுக்குலத் உண்டன்னை பிறவு பெருந்தனை புண்ணியம் யாம் உடையோம் குறை ஒன்றும் இல்லாத கோவிந்தா உண்டன்னோடு உறவேல் நமக்கு இங்கு வழக்கு ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உண்டன்னை சிறுபேர் அழைத்தனவும் சீர் அருளாதே இறைவா நீ தாரை పరై ఏలోరం బావై. స్వామి, మేము కేవలం ఏమీ తెలియనటువంటి అజ్ఞానులం. ఏదో పొట్టపోసుకోవడానికి ఆవుల వెంట వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళం. కరవేగల్ పిన్షన్రు అంటే పశువుల వెంట వెళుతూ కానం షేరున్బోం అడవులకు చేరుకుని అక్కడ షేరుంది ఉన్బోం అలా చేరుతూ పొట్ట పోషించుకుంటున్నటువంటి వాళ్ళం. పైగా అరివొన్రుం ఇల్లాదా ఏమీ లోకజ్ఞానం లేనిటువంటి వాళ్ళమయ్యా. అయితే మాకున్న పుణ్యమంతా ఒక్కటి. ఏమీ తెలియని అజ్ఞానమైనటువంటి మా గోపవంశంలో నువ్వు పుట్టావు, ఆ పుణ్యం మాకున్నది. అంటే ఇక్కడ ఏమీ తెలియనటువంటి అమాయక గోపజాతులమైనటువంటి మా యొక్క వంశంలో నువ్వు రావడం ఉన్నదే, అదే మాకున్న పుణ్యం. ఎన్ని పుణ్యాలు చేసుకున్నామో ఆ ఒక్క భాగ్యం. నువ్వు మా వంశంలో పుట్టి మాతో పాటు తిరగడం ఉన్నదే, మా గోపకుల్లో ఒకడిగా తిరగడం ఉన్నదే, అది మా యొక్క భాగ్యం. ఆ ఒక్క పుణ్యం చేత నిన్ను మేము ప్రార్థించగలుగుతున్నాం, నిన్ను చూడగలుగుతున్నాం. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరమాత్మ ఈ విధంగా చెప్పబడ్డానికి కారణం ఏమిటి అనగా, స్వామి నువ్వు వైకుంఠాధిపతిగా ఎవరికి అందనటువంటి వాడివి, పరతత్వముగా నిర్గుణముగా కేవలం యోగులకు మాత్రమే దొరికేవాడివి. కానీ అమాయకులమైన మమ్మల్ని ఉద్ధరించడం కోసం మాతో సమానముగా ఉన్నట్టుగా గోకులంలో ఉద్భవించేవు. నువ్వు గోపకుడిగా మాతో పాటు సంచరిస్తున్నావు. ఇది నీ దయ అయ్యా స్వామి. ఏమీ ఎరగని మాకు నువ్వు కనబడుతూ ఉన్నావు. ఆ పుణ్యము చేతనే మేమిప్పుడు నిన్ను కీర్తించగలుగుతూ ఉన్నాం. ఉందన్నోడు ఉరవేల్ నమక్క ఇంగు ఒళిక్క ఒళియాదు. పైగా స్వామి నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవాలన్నా పోగొట్టేది కాదు. ఇది ఇంకా వేడని సంబంధం. కృష్ణుడు ఎవడు అంటే మావాడు. ఈ మావాడు అనేటువంటి సంబంధం అన్నదే ఇది తెగనిది. అలాగే మేము నీవారము, మనం భగవంతుని వారు, భగవంతుడు మనవాడు. ఈ భావం చాలా గొప్పది. అందుకే ఇక్కడ సంబోధనలో ఇరైవా అన్నారు. ఇరైవా అంటే ఓ స్వామి. స్వామి అంటే సొంతమైన వాడు స్వామి. ఆయనకి మనము స్వంతము, మనకి ఆయన స్వంతము. అందుకే స్వామి అనే భావంలో ఇంత విశేషం ఉన్నది. భగవానుడే స్వామి, మిగిలినవేవి మనకు పరాయివే తెలుసుకోవాలి. పరమాత్మ ఒక్కడే మనవాడు, మిగిలినవాడు. అతన్ని మరిచి తిరగడం అజ్ఞానం. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే తమ అమాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారు. పెద్ద లోకజ్ఞానం లేదు, ఏమీ తెలియదు, ఏదో పొట్ట పోషించుకోవడానికి ఆవుల వెంట వెళుతూ ఉన్నాం, పశువుల వెంట తిరిగి బతుకుతున్నాం. పశువుల వెంట తిరగడమే ఏమీ తెలియని అజ్ఞానానికి సూచన. ఆ మాటలో చెప్పేటప్పుడు అంత నిష్కపటమైనటువంటి ప్రేమ ఇందులో కనబడుతున్నది. అందు గోపికల ప్రేమ నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పరమాత్మ తప్ప ఏమీ కోరని ప్రేమ. మేము అర్హులము కనుక అనుగ్రహించు అనని ప్రేమ. అలాంటి నిష్కపటమైన ప్రేమ గనకనే స్వామి వివేకానంద
గోపికా భక్తిని కీర్తిస్తూ ఎంతో ఘనంగా పాశ్చాత్యుల చెవుల్లో మారుమురుగేలాగా పాంచజన్య శంఖారావం చేశారు. గోపికలు పవిత్రమైనటువంటి వ్యక్తులు. గోపికా కృష్ణ ప్రేమ అత్యంత పవిత్రమైనది. అది అర్థం కావాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అని చెప్పాడు మహానుభావుడు. అందుకు పవిత్రమైన హృదయాలకు మాత్రమే అర్థమవుతుంది ఆ గోపీతత్వం. ఆ గోపీతత్వాన్ని ఆకళింపజేసుకుని తన్మయీ భావంతో గోపీ భావనతో అమ్మ ఇక్కడ కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నది. గోవుల వెంబడి తిరిగి వెళుతున్నటువంటి అమాయకులం స్వామి, పైగా మా పుణ్యం చేత నువ్వు ఇక్కడ అవతరించావు. మీకు నాకు ఉన్నటువంటి సంబంధం వీడనిది. పైగా మేము అరియాద పిల్లైగలం, లోక మర్యాదలు తెలియని పిల్లలము. పిల్లలము అంటే ఇక్కడ అమాయకులం, బాలలము, బేలలము. కానీ ఉందన్నై అన్బినాల్, నీపై ప్రేమతో నిన్ను పిలుస్తున్నా. నిన్ను పిలవగలిగే శక్తి మాకెక్కడ? పిలుపులకు అందేవాడవు నువ్వు. నిన్ను రకరకాల పేర్లతో చిన్ని చిన్ని మాటలతో మేము కీర్తిస్తున్నాం. కానీ ఈ మాటలకి కీర్తనలకి నువ్వు అందేవాడివా? అతీతమైన వాడివి. అతీతమైన వాడిని మేము చిన్న చిన్న నామాలతో చిన్న చిన్న వాక్యాలతో కీర్తిస్తున్నామే, ఇది పొరపాటే, దీన్ని క్షమించవయ్యా. అందని వాడిని అందుకోవడానికి మేము చెప్పే వాక్యాలు సరిపోతాయా? పరమాత్మ వాక్కులకు అందడు, కానీ వాక్కులు తప్ప మరొక శరణ్యం లేదు. కానీ వాక్కులతో పొగుడుతున్నప్పుడు మేము అంత పొగుడేమో అంతే అనడానికి లేదు. వాక్కులకు అందరి వాడిని వాక్కులతో అనగలమా అన్నాం. కనుకనే నిన్ను మితి చేసినటువంటి ఈ దోషాన్ని క్షమించవయ్యా. చిరుపేర్ అళైత్తనవం షీరి అరుళాదే, నీ చిన్న చిన్న పేర్లను పిలిచినందుకు కోపించకు, కృపచూపడం మానకయ్యా, మాకు ఆ పరమును ప్రసాదించు అని అడుగుతున్నారు. ఇక్కడ అన్నమాచార్య తన చివరి కీర్తనగా చెప్పబడుతున్నటువంటి దానిలో చెప్పిన భావం గుర్తుకొస్తున్నది. నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి, వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి అని చెప్పినట్లుగా, స్వామి నీ చిన్ని చిన్ని పేర్లను ఇలా పిలిచినందుకు మమ్మల్ని మన్నించు. ఏమీ తెలియనటువంటి లోక మర్యాదలు తెలియనటువంటి పిల్లలం మేము, పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాం, కోపం తెచ్చుకోకయ్యా, అనుగ్రహించవయ్యా అనేటువంటి ఒక అభ్యర్థన, నిష్కపటమైనటువంటి ఆర్తి ఇందులో కనబడుతున్నది. ఈ ఆర్తి భావానికి తగ్గ చక్కటి తెలుగు మాటలతో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దీన్ని అద్భుతంగా అనువదించారు. చీకాకు పడకు, చిడుముడి పడకు, నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు. గోవుల వెంబడి ఏవో కోనల కానలలో బడిపోవు ఒట్టి వెర్రి గొల్లపొలతులము, చీకాకు పడకు. మా పుణ్యము వలన కదా, మా కోసమే కాదా, మా గోపకులములో దిగి గోవిందుడవైనావు. మళ్ళీ గోవిందనామస్మరణ ఇక్కడ జరుగుతున్నది. దీన్ని లక్ష్మణ యతీంద్రులు కూడా మంచి తెలుగు మాటల్లో చూపించారు. అక్కడ అద్భుతమైన ద్రవిడ భాషలో తల్లి ఎలా పలికినదో ఆ పలుకులకు తగ్గ తెలుగు మాటల్లో లక్ష్మణ యతీంద్రులు తన తపశ్శక్తితో చక్కగా ఇక్కడ వర్ణించి చూపించారు. ఆలమందల వెనుక అడవులకేగి పరచుచు కాచుచు బ్రతికెదము మేము, ఏ తెలివియులేని జాతి మాదయ్యా, వెంగలి విత్తులు వెర్రిగొల్లలము, అట్టి మాకులమున అవతరించితివి, ఆ పుణ్యమే చాలు అదే 10,000, కొదవయింతయులేని గోవిందదేవా. పైకి గొప్ప మాట అన్నారు, కొదవలేని గోవిందుడా. ఇది మాట చాలా విశేషం. అది ఏ లోపము లేని గోవిందుడా. ఏ లోపము లేని అంటే పరిపూర్ణుడా అని అర్థం. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రలో లోపం అనేది లేదు. కొందరికి కనబడిందంటే వాళ్ళ శిశుపాల దృష్టి, వాళ్ళకి లోపాలు కనబడితే అజ్ఞానం చేత. వాడి పేరు శిశుపాలుడు. శిశువు అంటేనే ఎదగనివాడు అని అర్థం. ఎదగనితనం అంటే అజ్ఞానం, అజ్ఞానానికి ప్రభువు వాడు, అందుకే శిశుపాలుడు అంటే. అజ్ఞాన ప్రభువులకైతే భగవతత్వం అర్థం కాక నింద చేస్తూ ఉంటారు. కానీ కృష్ణుడిలో ఎక్కడ ఏ లోపము లేదు, ఇది పరిపూర్ణమైనది. అందుకే కొదవలేని గోవింద అనే చక్కటి అనువాదం చేశారు లక్ష్మణ యతీంద్రులు. నీతోడ మాకును మాతోడ నీకు స్నేహ సంబంధంబు చెండాడరాదు, వలదన్న నూటాడు బంధము కాదు. నీతో మాకు ఉన్న బంధం వద్దంటే తెగేది కాదు. ఇది చాలా చక్కటి మాట. భగవంతుడికి మనకి ఉన్నటువంటి అనుబంధం ఉన్నదే, అది తెగేది కాదు, అదే శాశ్వతం, అదే నిత్యం. మిగిలిన బంధాలన్నీ కూడా భ్రాంతులు మాత్రమే. ఇది నాది అనుకునేది లోకంలో దేంతో పెట్టుకున్నా అది భ్రాంతే. పరమాత్మతో అనుబంధమే సత్యం. దాన్ని గుర్తించడమే భక్తి, గుర్తించి బ్రతకడమే గొప్ప జీవితం. ఆ గొప్ప జీవితమే గొప్ప సాధన. అదే తల్లి ఇందులో చూపిస్తున్నది. అందుకే భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత సంబంధాన్ని గుర్తించాలి. అందుకే మా అమృతాత్ అని చెప్తున్నది వేదమంత్రం. అమృత బంధం తెగరాదు. అమృత బంధం అంటే భగవంతుడితో ఉన్న బంధం అమృత బంధం, లోకంతో ఉన్న బంధం మృత బంధం. కనుక ఈ మృత బంధం తెగాలి, అమృత బంధం తెగరాదు. అది తెగదు. తెగని అమృత బంధాన్ని తెలుసుకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకే తల్లి చక్కటి మాట అన్నది, వలదన్న నూటాడు బంధము కాదు, లోక మర్యాదల లో తెరుంగము,
లేబ్రాయమున ఉన్న లేమలమయ్యా, నీ మర్యాదకు నీ ఘనతకును చాలని అలుపపు సంబోధనములు నిలిపిల్చి నీ మర్యాదకు తగ్గ సంబోధనలు మేము చేస్తున్నామో లేదో అలాంటి మహాప్రభువుని మా నోటుకు వచ్చినట్టు పిలుస్తున్నాం, మా చేతికి వచ్చినట్టు కొలుచుకుంటున్నాం, మేము చెయ్యగలిగినట్టు చేస్తున్నాం. కొలుచుకోవడం అనే మాటే అద్భుతం. కొలత అంటే మనం చేయగలిగింది చేయడమే కొలత. కానీ పరమాత్మ నిజంగా ఇంతున్నాడో మనం చెప్పలేం. మనం చేయగలిగింది చేయడమే కొలుచుకొనుట. కొలుచుకొనుట అంటే కొలత పెట్టుట. కొలత కందని స్వామిని చేతనైనట్టు ఆరాధించడమే కొలుచుకోవడం. ఇది చక్కటి మాట. అయితే మనం ఎంత కొలిచామో అంతే అని అనుకోరాదు. మనం ఎంత చెయ్యగలిగేమో అంత చేసేమే తప్ప ఎంత చెయ్యాలో అంత చెయ్యలేదు. పరమాత్మ యొక్క వైభవాన్ని, తత్వాన్ని తెలిసి పలకగలమా? ఏదో తెలిసినంత పలుకుతూ ఉన్నాం. ఆ భావం అది భక్తిలో చాలా ప్రధానం. అంతేగా నేను కీర్తించాను, నేను చేశాను అని అహం పనికిరాదు. అటువంటి నిష్కపటమైన నిరహంకారమైనటువంటి సాధన్ని తల్లి ఇందులో బోధిస్తున్నది. వ్రతము ఫలింపంగ వజ్జమీవయ్యా, మా విన్నపమ్ములా మన్నింపుమయ్యా, మన నోము జగతికి మంగళప్రదము. ఆండాళ్ తిరువడిగళే శరణం.